ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే ఏదో కామెంట్ పెట్టండి. నన్ను తిట్టడమో లేకపోతే ఏదైనా పర్లేదు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది, నేను చెప్పబోయేది ఏంటంటే, పార్ట్ 2 మూవీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మీరు ఎప్పుడు వినని కొన్ని చేదు నిజాలు అయితే చెప్పబోతున్నాను. చీకట్లో ఉండిపోయిన నిజాలు, కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ అనమాట చెప్తాను. ప్రభాస్ సినిమా ఉంది, రామ్ చరణ్ సినిమా ఉంది, ఎన్టీఆర్ సినిమా ఉంది. ప్రతి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. కొంచెం ఓపిక చేసుకుని వీడియో ఎండింగ్ వరకు చూడండి. అస్సలు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తారు. మీ మర్చిపోయే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పార్ట్ 2 జబ్బు ఎక్కడ మొదలైందంటే, ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ పార్ట్ 2 సినిమాలు తీసేవారు. ఒక సినిమాకి కంటిన్యూషన్ అలాగా అప్పుడప్పుడు తీసేవారు. ఆ తర్వాత బాహుబలి వచ్చి మొత్తం అందరినీ చెడగొట్టేసిందని చెప్పాలి. బాహుబలి పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 వచ్చింది. ఆ పార్ట్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో నేను కొత్తగా చెప్పక్కర్లా. మన సినిమా ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత పార్ట్ 1 800 కోట్ల వరకు వెళ్తే పార్ట్ 2 2000 కోట్ల వరకు దాటింది. ఇప్పుడు ఆ కలెక్షన్ లెక్కల గురించి నేను మాట్లాడను, కానీ ఇప్పుడు బాహుబలి 2ని చూసి అందరూ కూడా సీక్వెల్స్ తీయడం మొదలుపెట్టారు. ఈ సీక్వెల్స్ పిచ్చి తెగ ముదిరిపోయిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఈ పార్ట్ 2 సినిమాల గురించి విని విని విసుగు పుట్టింది, రోత పుట్టింది. ఎందుకు అంటారా? ఇప్పుడు దేవరా మూవీ ఉంది. మొన్న క్లైమాక్స్ చూసి వచ్చాను, బయటకు వచ్చాను. నాకైతే కడుపు నిండలేదు. చివర్లో ఆ ట్విస్ట్ పెట్టి వదిలేశాడు. అరే, అంత డబ్బులు ఖర్చు పెట్టి బెనిఫిట్ షో చూసి వచ్చాం. ఆ క్లైమాక్స్లో సగం సగం చెప్పకుండా వదిలేస్తే ఏదోలాగా అనిపించింది. ఇంకా కల్కి మూవీ అంటారా, క్లైమాక్స్లో ప్రభాస్ కర్ణుడు అని తెలియగానే సినిమా అయిపోయింది. మళ్ళీ అదే ఫీలింగ్ భయ్యా నాకైతే. థియేటర్ నుంచి ఏదో తెలియని అసంతృప్తి. సినిమా హిట్టే, నచ్చింది, ఓకే, కానీ మొత్తం కడుపు నిండా భోజనం తిన్న తర్వాత ఏదో మిస్ అయింది అంటాం చూసారా, నాకైతే అలాగే అనిపించింది. ప్రతి సినిమాకి ఇదే అంటున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకి ఇది ఓన్లీ పెద్ద సినిమాలే కాదు, చిన్న చిన్న మీడియం రేంజ్ సినిమాలు కూడా పాన్ ఇండియాని గొప్పలు పోయి వామ్మో తెగ హడావుడి చేస్తున్నారు. ఈ వీడియోలో మొత్తం అందరికీ చాకిరో పెడదాం. అండ్ పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా పార్ట్ 2 సినిమాల గురించి కొన్ని చీకటి నిజాలు కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం చదివేస్తాను, ఒకసారి వినండి. మీకే మతిపోతుంది అనమాట. ముందు మన తెలుగు వాళ్ళే ఈ పిచ్చి స్టార్ట్ చేశారు. ఇప్పుడు పీక్స్లో ఉంది. మన తర్వాత తమిళ్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ బాలీవుడ్ వాళ్ళు అనమాట. చూడండి, దేవరా పార్ట్ 2, అఖండ పార్ట్ 2, పుష్ప 2, కల్కి 2, సలార్ 2, గేమ్ చేంజర్ 2, కాంతారాకి సీక్వెల్ అంటే ప్రీక్వెల్ వస్తుంది, కాంతారా పార్ట్ 1. మళ్ళీ కేజీఎఫ్ 2 వచ్చేసింది, కేజీఎఫ్ 3 వస్తుంది. మళ్ళీ ప్రభాస్ అనురాగపూడి సినిమా ఇంకా మొదలే అవ్వలేదు, కానీ ఈ సినిమాకు కూడా పార్ట్ 2 ఉందంట. నిజం అబద్ధం ఇంకా తెలీదు. ఇంకా మన తెలుగు మీడియం రేంజ్ సినిమాలు చూడండి, స్కంద పార్ట్ 2, పెదకాపు పార్ట్ 2. ఎంత కామెడీ అయ్యో నేను కొత్తగా చెప్పక్కర్లా. మ్యాచ్ స్క్వేర్ వస్తుంది, టిల్లు క్యూబ్ మొన్న రాబోతుంది. టిల్లు స్క్వేర్ మొన్న వచ్చి హిట్ అయింది, ఇప్పుడు టిల్లు క్యూబ్ వస్తుంది అనమాట. జనాలకి టిల్లు క్యారెక్టర్ బోర్ కొట్టే వరకు తీస్తూనే ఉంటారు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ హిట్ పార్ట్ 3 VD12 సినిమా, అంటే మన విజయ్ దేవరకొండ గౌతమ్ కాంబినేషన్లో వస్తున్న VD12 సినిమాని కూడా 2 పార్ట్స్గా చేస్తారు. ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదంతే, మన ఛానల్ ఎక్స్క్లూజివ్గా చెప్తున్నా. గూఢచారి పార్ట్ 2, F2, F3, మళ్ళీ F4 కూడా తీస్తారట. ప్రేక్షకుల మీద రివెంజ్ అనుకుంటా. మళ్ళీ నాగార్జున కూడా సోగ్గాడే చిన్న ఆయన, దాని తర్వాత బంగారాజు, దానికి సీక్వెల్. కార్తికేయ పార్ట్ 2, మళ్ళీ కార్తికేయ పార్ట్ 3 కూడా రాబోతుంది. ఇంకా జై హనుమాన్ అంటే మనకి హనుమాన్ మూవీకి సీక్వెల్, అందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో తమిళ్ వాళ్ళు భయ్యా. PS1, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, PS2, మళ్ళీ ఖైదీ పార్ట్ 2. ఈ లోకేష్ కనగరాజ్ ఒకడు, వాడు తీసిన ప్రతి సినిమాకి పార్ట్ 2 అంటాడు. లియో పార్ట్ 2, విక్రమ్ పార్ట్ 2, నిన్న కాక మొన్న వచ్చిన ఇండియన్ 2, దాని తర్వాత ఇండియన్ 3, యుగానికొక్కడు పార్ట్ 2, చంద్రముఖి 2, రోబో 2.0, అలాగే బాలీవుడ్ వాళ్ళు వార్ 2, పఠాన్ 2. ఇవి మనకి అంతో ఎంతో తెలిసిన సినిమాలు. నేను చదివిన లిస్ట్ అటు ఇటుగా ఒక 50 సినిమాల వరకు ఉంటుంది భయ్యా. ఇంకా చాలా ఉన్నాయి. నేను రీసెర్చ్ చేసి విసిగిపోయి ఇంకా ఆపేశాను అనమాట. ఈ లిస్ట్ తగ్గట్లేదు, చెప్తున్నాను కదా. ఇందులో ఎన్ని సీక్వెల్స్ వస్తాయో ఆ సీక్వెల్స్ నేను ఎప్పుడు చూస్తానో, అసలు చూసే వరకు నేను బతుకుంటానో లేదో కూడా నాకే తెలీదు. అసలు సలార్ పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందా? చెప్తున్నాను భయ్యా, వినండి. మన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో సినిమా చేయాలి, ఆ తర్వాత బోల్డ్ అని కమిట్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ నిన్న కాక మొన్న అజిత్ని కలిశాడు, తమిళ్ అక్కడ సూపర్ స్టార్ అజిత్ని కలిశాడు. అజిత్తో ఏదో 2 సినిమాలు చేస్తాడంట. మళ్ళీ KGF 3లో అజిత్ ఉన్నాడంట. వామ్మో, వింటుంటే మతిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? సలార్ 2 ఎప్పుడు చేస్తాడు? మీకు అర్థమవుతుంది కదా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పార్ట్ 2 గురించి కొన్ని చేదు నిజాలు అన్నాను కదా, అక్కడికి వస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, దేవరా పార్ట్ 2, సలార్ పార్ట్ 2, అలాగే కల్కి మూవీ పార్ట్ 2, ఈ 3 సినిమాల గురించి ఒకే ఒక కామన్ విషయం ఏంటో చెప్పనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీం వాళ్ళు ఒక్క సినిమాగా తీద్దామని అనుకున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర స్టోరీ కూడా ఒక సినిమాకి తగ్గట్టుగానే ఉంది. దేవరా మూవీకి అటు ఇటుగా 400 కోట్ల వరకు బడ్జెట్ అయిపోయింది. ఇంకా ప్రభాస్ కల్కి మూవీ కూడా అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలార్ మూవీ కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు 400 కోట్ల వరకు బడ్జెట్ అయిపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత కలెక్షన్ తీసుకొచ్చినా వాళ్ళకి పెద్ద లాభం ఉండదు. ప్రొడ్యూసర్లకైనా ఇంకా వేరే డైరెక్టర్లకైనా వాళ్ళకి లాభాల్లో షేర్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే బలవంతంగా, మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం చెప్తున్నా, బలవంతంగా దేవరా పార్ట్ 2 అని, సలార్ పార్ట్ 2 అని, కల్కి మూవీకి పార్ట్ 2 అని రెడీ చేశారనమాట. నిజం చెప్పనా, నాగశ్విన్ ఇంకా కల్కి మూవీ పార్ట్ 2కి తన బ్రెయిన్లో జస్ట్ ఐడియా మాత్రమే ఉంది. ఒక 20-25% స్క్రిప్ట్ మాత్రమే రాసుకున్నాడు భయ్య. నిజంగా చెప్తున్నా, ఫుల్ స్టోరీ రెడీగా లేదు. కానీ సీక్వెల్కి లీడ్ ఇచ్చి మాత్రం వదిలేశారు. కల్కి మూవీ వచ్చేటప్పటికి ఒక 5 years అయిపోద్ది. అప్పుడు నాకు పెళ్ళై పిల్లలు కూడా పుట్టేస్తారు. వస్తుంది, బట్ చాలా టైం పడుతుంది. స్టోరీ మాత్రం రెడీగా లేదు, పార్ట్ 2 అని ఇచ్చేశారు. ఎందుకు అంటే పార్ట్ 1 మీద వచ్చిన హైప్ పార్ట్ 2కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, పార్ట్ 2 హిట్ అవ్వడం వల్ల. ఓకే, సో దానివల్ల అనమాట. ఇంకా సలార్ మూవీ కూడా అంతే. ముందుగా ఒక సినిమానే అనుకున్నారు. జస్ట్ సినిమా రిలీజ్కి ఒక 6-7 నెలల ముందు వరకు కూడా ఒక్క పార్టే అన్నారు. ఎన్నిసార్లు మీడియా వాళ్ళు క్వశ్చన్లు వేసినా లేదు లేదు అన్నారు. చివరి నిమిషంలో పార్ట్ 2 చేశారు. ఎందుకంటే మళ్ళీ క్రేజ్ పెంచుకుందాం. ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు KGF 2తో వచ్చిన ఆ రెవెన్యూ అంతా చూసి మత్తిపోయింది వాళ్ళకి. అందుకనే సలార్ పార్ట్ 2కి మన ప్రశాంత్ నీల్ దగ్గర స్టోరీ ఏమీ లేదు భయ్యా. మీకు అర్థమవుతుందా? ఒక 30%-40% స్టోరీ ఉంది అంతే. దాన్ని ఫుల్ సినిమాగా మార్చే స్టోరీ అయితే ఏమీ లేదు. పెద్ద దరిద్రం. ఇంకా దేవరా 2 కూడా అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. అరే నీకు ఎలా తెలుసురా, డైరెక్టర్ మీ ఫ్రెండా లేకపోతే ప్రొడ్యూసర్ నీకు బాగా ఫ్రెండ్సా అంటే నేను చెప్పలేను ప్రూఫ్స్ తోటి. కానీ ఇదే నిజం. మనల్ని గొర్రెలు చేస్తున్నారు అంతే, ఆడియన్స్ని. ఇంకా ఫ్యాన్స్ అంటారా, నేను చెప్పక్కర్లేదు. ఇంకా ఎలా ఉన్నా సరే ఇంకా తోపు తురుము అంటారు, ఇంకెందుకు కానీ. సో అదనమాట. ఇంకా స్కంద పార్ట్ 2, పెదకాపు పార్ట్ 2 ఇంకా అవి రావు. ఎందుకంటే సినిమాలే పెద్ద ఆడలేదు. సో కొత్తగా చెప్పక్కర్లేదు. సో బలవంతంగా చేశారు మార్కెట్ స్ట్రాటజీ కోసం ఈ పెద్ద సినిమాలు దేవర ఇవన్నీ. ఇక్కడ బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే పార్ట్ 2 వచ్చింది ఒక 2 yearsకి. ఆల్రెడీ షూటింగ్ కూడా కొంచెం కంప్లీట్ అవడంతో పార్ట్ 2 వెంటనే చేస్తారు. కానీ మీరు చెప్పండి, దేవర మూవీ అయినా, సలార్ మూవీ అయినా, కల్కి మూవీ అయినా పార్ట్ 2 వెంటనే మొదలయ్యాయా లేదా? మొదలు అవ్వవు. ఎందుకంటే స్టోరీ రెడీగా లేదే. స్టోరీ రెడీగా ఉన్న హీరోలు రెడీగా లేరే. అదనమాట మన కర్మ. మీకు అర్థం చేసుకోండి. మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి వింటుంటే మీకే అర్థమైపోతుంది. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. బాహుబలి 2 వెంటనే మొదలైంది, కానీ ఏ సినిమాలు కూడా వెంటనే మొదలు అవ్వవు. రిలీజ్ అవ్వడం పక్కన పెట్టండి, షూటింగే మొదలవ్వవు. ఈవెన్ ప్రశాంత్ నీల్ అయితే డైరెక్ట్గా వేరే సినిమాల మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సలార్ 2కి ఇంకా మనోడి దగ్గర స్టోరీ లేదాయే. ఎందుకంటే సలార్ పార్ట్ 1 రీమేక్ చేసి దొబ్బాడు. ఇలా అంటే మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చదు, కానీ అదే నిజం కదా. ఉగ్ర మూవీ రీమేక్స్. ఇంకా పుష్ప సినిమా గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. అది యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్గా తీద్దాం అనుకున్నారు. అంత పెద్ద స్టోరీని 2 partsగా చేసి చెప్తున్నారు. అండ్ పుష్ప 2తో వీళ్ళు ఆగట్లేదు, పుష్ప 3 కూడా చేస్తారు. కాకపోతే ఒక 4-5 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలెడతారనమాట పుష్ప 3. సో ఈ పుష్ప ఫ్రాంచైజ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ జనాలకి బోర్ కొట్టేదా. ఇంకా బాలీవుడ్లో YRF వాళ్ళని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటారు భయ్య. వాళ్ళు పఠాన్ మూవీతో హిట్ కొట్టారని పఠాన్ 2 అయితే మొదలెట్టేశారు. ఆ స్క్రిప్ట్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అండ్ వార్ 2లో మన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. అండ్ మళ్ళీ వార్ 3 కూడా వస్తుందంట. సో వీళ్ళు ఏంటంటే పాపం స్పై యూనివర్స్లు అన్నీ కలిపి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే పఠాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీ వల్ల కొంచెం అంత ఇంత బాగుండడం వల్ల హిట్ అయింది. బట్ ప్రతిసారి సీక్వెల్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఈవెన్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా బాహుబలి రిలీజ్ అవ్వకముందు రవితేజ కిక్ 2 వచ్చింది. కిక్ 2 పెద్ద ఏం ఆడలేదు, అది మీకు తెలిసిందే. సీక్వెల్స్ అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ఉండేది. బట్ ఆ తర్వాత బాహుబలి తర్వాత ఇది అంతా మారింది. ఈవెన్ మీకు తెలుసో తెలీదు, గేమ్ చేంజర్ మూవీ ఫుటేజ్ చూసుకుంటే 4 గంటల వరకు వచ్చిందంట. దీన్ని కూడా పార్ట్ 2 చేద్దామా అని మూవీ టీం వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు. బట్ మ్యాక్సిమం చెయ్యకపోవచ్చు. బట్ రూమర్ అయితే వచ్చింది. అసలు రూమర్ ఎందుకు రావాలి? ఈ పార్ట్ 2లన్నీ చిరాకు తెప్పిస్తున్నాయి భయ్యా, అవునా కదా? ఇప్పుడు పార్ట్ 2 అంటారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఉంది, అందులో మన టిల్లు క్యారెక్టర్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. అదే క్యారెక్టర్, పెద్ద కొత్తదనం ఏమీ లేదు. కొన్ని వేరే క్యారెక్టర్స్ కొత్తవి పెట్టి
స్టోరీని లైట్గా మార్చి మళ్ళీ అదే మన ముఖాన్ని కొడుతున్నారు. అంటే అదే అట్టుని తిప్పి తిప్పి మళ్ళీ అదే దోశ వేసి మళ్ళీ మన ముఖాన్ని కొడుతున్నారు. సో ఇవన్నీ చూసి చూసి విసిగెత్తిపోతున్నాను నేనైతే. ఎందుకు హీరోలు పైగా ఈ దరిద్రం ఏంటో చెప్పనా, ఒక్కొక్క సినిమా కోసం 2 years 3 years తీసేసుకుంటున్నారు. అంత అవసరమా? ఎంత పాన్ ఇండియా సినిమా అయినా, ఎంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా అయినా 2-3 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ భయ్యా. ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే అయితే కష్టమే, చెప్తున్నాను కదా. ఈవెన్ హిట్ సిరీస్ కూడా 7 సినిమాలు వస్తాయంట. హిట్ 3, 4, 5, 6, 7 ఈ 7వ సినిమాలో మొత్తం అందరి హీరోస్ని క్యారెక్టర్స్ని కలుపుతాడంట. మరి అవన్నీ జరుగుతాయో లేదో తెలియదు. అండ్ ఇదే వీడియోలో ఇంకొక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. అదేంటంటే పుష్ప 2 ఎండింగ్లో పుష్ప 3కి లీడ్ ఇస్తారు. ఆ లీడ్లో పుష్ప 3లో ఇంకో కొత్త క్యారెక్టర్, అంటే ఇంకో కొత్త హీరో రాబోతున్నాడు. పుష్ప 3 మల్టీ స్టారర్ అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం, ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో ఫస్ట్ టైం చెప్తున్నా. ఈ వీడియో కూడా డిలీట్ చేసినా చేసి దొబ్బుతారు మూవీ టీం వాళ్ళు, మనం ముందే బయటికి లీక్ చేసేస్తున్నాం కాబట్టి. సో పుష్ప 3 మల్టీ స్టారర్, అది కూడా రాబోతుంది. ఇంకో కొత్త హీరో ఉంటాడు అల్లు అర్జున్తో పాటు, పుష్పరాజ్తో పాటుగా అనమాట. సో ఇలా చాలా జరుగుతున్నాయి. నేనైతే చాలా సినిమాలు మిస్ చేసి ఉండొచ్చు పార్ట్ 2. మీరు ఎక్కువగా ఏ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాయండి. అలాగే ఏ సినిమా సీక్వెల్ కోసం అస్సలు ఎదురు చూడడం లేదు అది కూడా కింద కామెంట్ రాయండి. ఉంటానిక బాయ్. అండ్ నాకు ఈ పార్ట్ 2 మీద ఎందుకు కోపం, ఈ వీడియో ఎందుకు చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ స్టోరీని స్టార్ట్ చేసి మళ్ళీ కరెక్ట్గా ఎండ్ చేయాలి. అలా సస్పెన్స్లో పెట్టేసి వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దానివల్ల విసిగిపోయి ఈ వీడియో అయితే చేశారనమాట.